హలో అందరికీ వెల్కమ్ టు కీర్తనాస్ కుకింగ్ ఛానల్. ఇప్పుడు పల్లి చట్నీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ఒక బాండీ పెట్టుకొని దాంట్లో పల్లీలు వేసుకొని బాగా వేయించుకోవాలి. పల్లీలు ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి సరిపడా పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర కట్ చేసి పెట్టుకోవాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకోవాలి. అది వేడయ్యాక సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఇవి మంచిగా వేగాక ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు దీంట్లో వేసుకోవాలి. పల్లీలు నేను పొట్టు తీయనండి, అలాగే పల్లి చట్నీ చేసేస్తాను. ఇవి ఒక 2 మినిట్స్ మంచిగా వేయించుకోవాలి. ఇవి మంచిగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారించుకోవాలి. చల్లారాక ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసము స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకోవాలి. ఈ బాండీని నేను డిమార్ట్లో తీసుకున్నాను. ఇది హాఫ్ బాయిల్కి, ఫిష్ ఫ్రైకి, పోపుకు బాగా యూజ్ అవుతుందండి. ఇది వేడయ్యాక దీంట్లో సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక దీంట్లో ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. వాటిని బాగా వేయించుకోవాలి. మంచిగా వేగాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. దీన్ని ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పల్లి చట్నీలో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో వేసి మంచిగా కలుపుకోవాలి. దీంట్లోనే సరిపడినంత సాల్ట్ వేసుకొని మంచిగా ఇలా చూపించినట్టు కలుపుకోవాలి. ఇప్పుడు దీనికి దోశ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా పిండి తీసుకొని ఇలా బాగా వేసుకోవాలి. ఇది మిల్లెట్ దోశ అండి. రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి.
ఇలా వేసాక ఇప్పుడు ఆయిల్ అంచుల వెంబడి మంచిగా పోసుకోవాలి. ఇలా రెడ్ కలర్లోకి వచ్చేసాక తీసేయడమే. చాలా క్రిస్పీగా వస్తుందండి. ఇప్పుడు దీన్ని పల్లీ చట్నీతో ఎంజాయ్ చేసేయడం.